అందరికీ నమస్కారం. నేను మీ హిమా సుబ్రహ్మణ్యన్. హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం. పన్నీర్ టిక్కా ఎంత పాపులర్ అని నేను వేరే చెప్పక్కర్లేదండి. దీన్ని మామూలుగా గ్రిల్ చేస్తారు. అయితే ఈరోజు మాత్రం నేను దీన్ని ప్యాన్ మీద ఎలా చేయాలో చూపించబోతున్నాను. దీని మ్యారినేట్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. సో రండి ఎలా చేయాలో చూద్దాం. ఈ రెసిపీ చేయడానికి ఫస్ట్ స్టెప్ ఎండుమిరపకాయలని నానబెడతాం. దీనికోసం నేను 12 బ్యాడ్గే ఎండుమిరపకాయలని తీసుకుంటున్నాను. మీకు కావాలంటే వీటికి బదులు కాశ్మీరీ ఎండుమిరపకాయలు లేదంటే మామూలు ఎండుమిరపకాయలు వేసుకోవచ్చు. వీటిని నేను ఇప్పుడు వేడి నీళ్ళలో నానబెడుతున్నాను. ఇవి బాగా మెత్తగా అవడానికి కనీసం 10-15 నిమిషాలు నానబెట్టాలి. 15 నిమిషాల తర్వాత వీటిని నీళ్లలో నుంచి తీసి ఒక మిక్సర్ జార్లో వేస్తున్నాను. ఇందులో మిరపకాయల్ని నానబెట్టిన నీళ్ళని కొద్దిగా పోస్తున్నాను. ఇప్పుడు ఇదంతా మెత్తటి పేస్ట్ అయ్యేట్టు రుబ్బుకోవాలి. చూస్తున్నారు కదా, ఎండుమిరపకాయల పేస్ట్ తయారైనట్టే. ఇది బరక్గా కాకుండా ఇలా బాగా మెత్తగా అయ్యేట్టు చూసుకోవాలి. బ్యాడ్గే మిరపకాయల వల్ల ఎక్కువ కారం ఉండదు, కానీ వాటి వల్ల మంచి కలర్ ఇంకా ఫ్లేవర్ యాడ్ అవుతుంది. మీకు కారం కావాలంటే ఇందులో కొన్ని మామూలు మిరపకాయలు వేసుకోవచ్చు, లేదంటే ఉత్త కారం వాడుకోవచ్చు. ఈ రెసిపీ కోసం నేను 600 గ్రాములు ఫ్రెష్ పన్నీర్ని తీసుకుంటున్నాను. ఇక్కడున్న ఒక్కొక్క బ్లాక్ 200 గ్రాములు ఉంటుంది. వీటిని నేను ఇలా ట్రయాంగిల్స్ షేప్ లో కట్ చేస్తున్నాను. చూస్తున్నారు కదా, నేను ఇలా వీటిని పెద్ద ట్రయాంగిల్స్ లాగా కట్ చేశాను. మీకు ఇంత పెద్ద పీసెస్ వద్దనుకుంటే వీటిని చిన్న సైజ్ క్యూబ్స్ లేదంటే రెక్టాంగిల్స్ లాగా కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మ్యారినేట్ కోసం ఒక పెద్ద బౌల్లో 200 గ్రాములు చిలికిన పెరుగుని తీసుకుంటున్నాను. ఇందులో 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 4 టీ స్పూన్ల ఎండుమిరపకాయ పేస్ట్ వేస్తున్నాను. మీ టేస్ట్కి తగ్గట్టు దీన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇందులో 1 టీ స్పూన్ ఉప్పు, ఒక పెద్ద నిమ్మకాయ రసం, 1 టీ స్పూన్ గరం మసాలా పొడి, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ చాట్ మసాలా పొడి, 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లవర్, 2 టేబుల్ స్పూన్ల శనగపిండి, 1 టీ స్పూన్ కసూరి మేతి వేసి అంతా బాగా కలపాలి. మీరు చూస్తే నేను ఇందులో కారం లేదంటే కలర్ ఏమీ యాడ్ చేయలేదు. నేను యూజ్ చేసిన ఎండుమిరపకాయ పేస్ట్ వల్ల ఇంత మంచి రెడ్ కలర్ వచ్చింది. సో ఇదంతా బాగా స్మూత్గా అయ్యేట్టు కలపాలి. ఈ పాయింట్లో రుచి చూసి మీకు కావాలంటే ఉప్పు కారాలు యాడ్ చేసుకోవచ్చు. ఇందులో నేను ముందుగా కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని వేస్తున్నాను. ఈ మ్యారినేట్ మొత్తం పన్నీర్ ముక్కలన్నిటినీ అన్ని వైపులా పట్టేట్టు చూసుకోవాలి. దీన్ని మీరు ఏదైనా గెట్ టుగెదర్ ఉన్నప్పుడు ముందే తయారు చేసి పెట్టుకుని సర్వ్ చేసే ముందు పాన్ ఫ్రై చేయొచ్చు. పన్నీర్ని మ్యారినేట్లో కనీసం 30 నిమిషాల నుంచి 1 గంట పాటు నానబెట్టాలి. ఆల్మోస్ట్ 1 గంట నుంచి పన్నీర్ ముక్కలన్నీ మ్యారినేట్ అవుతున్నాయి. ఇప్పుడు ఒక ప్యాన్లో 2 టీ స్పూన్ల నెయ్యి వేస్తున్నాను. పన్నీర్ని నెయ్యిలో వేస్తే మంచి టేస్ట్ వస్తుంది. పొయ్యిని లో ఫ్లేమ్లో ఉంచి అన్ని వైపులా కోట్ చేసి మ్యారినేట్ చేసిన పన్నీర్ని ప్యాన్లో పెట్టాలి. పన్నీర్ని ఒకవైపు కనీసం 3 నిమిషాలు వేయించాలి. ఒకవైపు పన్నీర్ బాగా వేగిన తర్వాత రెండో వైపుకి తిప్పి వేయించాలి. వీటిని అన్ని వైపులా వేయించాలి. అప్పుడే పచ్చి టేస్ట్ పూర్తిగా పోతుంది. అలా అని వీటిని సైడ్స్లో మరీ ఎక్కువసేపు వేయించాల్సిన అవసరం లేదు. 30 సెకండ్ల నుంచి 1 నిమిషం పాటు వేస్తే సరిపోతుంది. అంతే, పాన్ ఫ్రైడ్ పనీర్ టిక్కా తయారైనట్టే. వీటిని వేడివేడిగా మంచి పుదీనా చట్నీతో కలిపి సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది.
చూసారు కదా పాన్ ఫ్రైడ్ టిక్కా అసలు ఎంత ఈజీగా చేసుకున్నామో. ఇది చేసిన వెంటనే వేడివేడిగా కొంచెం పుదీనా చట్నీతో సర్వ్ చేసుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది. సో తప్పకుండా దీన్ని మీరు ట్రై చేసి ఎంజాయ్ చేయండి. The second edition of our home cooking book is now available on our website 21frames.in. I'll give you the link in the description. You can go and check it out. The book is currently available only in India for now, so you can place your orders on 21frames.in.